హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే జిన్ మిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి ఇవ్వాలనుకుంటున్నానండి. సో చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో నేను కూడా ఏంటంటే ఈ మిషన్ తీసుకొని 2 years అయిందనమాట. సో 2 years అయింది కాబట్టి దీని వర్కింగ్ ఎలా ఉంది, ఏమైనా రిపేర్ వచ్చిందా, వస్తే ఏమొచ్చింది అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ మిషన్ 2 years వాడాను కదండి, రిపేర్ ఏమైనా వచ్చిందా అనే దాన్ని ఒకసారి చూద్దాం అనమాట. సో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ మిషన్ నేను 2 years బ్యాక్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి చూపించాను కదా, ఇది వచ్చేసరికి చైనా బ్రాండ్ అనమాట. సో ఇది వచ్చేసరికి నాకు 2 years నుంచి అయితే ఇదిగోండి ఈ ఒక్క పార్ట్ మాత్రమే నాకు రిపేర్ వచ్చిందనమాట. సో చూసారు కదా, ఆ పై ప్లేట్ ఏదైతే కనిపిస్తుందో అది ఆ లోపల ఒక చక్రం లాంటిది ఉంటుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేసి పార్ట్ పైకి తీస్తే మనకు ఆ లోపల ఒక చక్రం లాంటిది ఉంటుందండి. సో అదైతే విరిగిపోయింది అనమాట, నాది విరిగిపోయింది అది. సో దాన్ని ఏం చేశానంటే నేను తీసుకొని వెళ్ళాను అనమాట. మనకి ఈ మెటీరియల్ దొరికేటువంటి షాపు చెప్పాను కదండి, వైజాగ్లో మనకి విశాఖ ఏజెన్సీ అని మిషన్స్, మనకి ఇటువంటి జాక్, జూకి ఇలాంటి ఇండస్ట్రియల్ మిషన్స్ అన్నీ కూడా వారి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాబు అయితే నాకు ఈ పార్ట్ అంతా కాదు కానీ ఆ లోపల చక్రం అయితే ఒకటి పోయిందని అది ఇచ్చారనమాట. సో చూసారు, ఇది ఎందుకు అని అంటే మనం థ్రెడ్ బాపిన్లో ఫిల్ చేసుకోవడానికి. సో అది థ్రెడ్ దానికి సెట్ చేసుకోవడానికి అనమాట. మనం తోడుతాం కదండి థ్రెడ్ని. సో అది అనమాట, అది దానికి పెట్టుకొని అది ప్రక్కన ఉన్నటువంటి ఆ రింగ్ని క్రిందకి పుష్ చేస్తే మనకి థ్రెడ్ రన్ అయ్యి దానికి బాపిన్కి చుట్టుకుంటుంది అనమాట. సో అది లోపల ఏదైతే ఆ ప్లాస్టిక్ చక్రం ఉందో అది విరిగిపోవడం వల్ల నాకు ఈ సెట్టిల్ అనేది పని చేయలేదు. అప్పుడు నేను తీసుకెళ్ళినప్పుడు అతను ఏం చేశారంటే, ఇది నేను తీసుకెళ్ళలేదు, నేను మామూలుగా చెప్తే అయితే లోపల ఒక చక్రం లాంటిది ఉంటుందమ్మా, అది వేసుకోండి అని చెప్పి ఇప్పుడు మేము చూపించాను కదా, పైన పెట్టుకున్న ప్లాస్టిక్ ప్లేటు ఆ లోపల ఆ చక్రం లాంటిది ఇచ్చారనమాట. అది సెట్ అవ్వకపోతే అప్పుడు ఈ సెటిల్ ఓపెన్ చేసి తెచ్చుకోండి అని చెప్పారు. సో కాబట్టి అది తెచ్చుకున్న చక్రం అది నేను యూజ్ చేసాను, చక్కగా అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని స్పీడ్ అది కూడా అడిగారు. స్పీడ్ చూస్తున్నారు కదండి, 4000 స్పీడ్ రన్నింగ్లో ఉంటుంది అనమాట. ఇది అదే లాస్ట్ స్పీడ్ అండి. సో తగ్గించుకోవాలంటే -పాయింట్. ఈ పైన ఉన్నది వచ్చేసరికి లైట్ చూస్తున్నారు కదా, మనకి నీడిల్ దగ్గర లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. సో అలా యూజ్ చేసుకోవడానికి. ఆ ప్రక్కన ఉన్నటువంటి పీ ఉంది కదా, ఇది వచ్చేసరికి నీడిల్ వచ్చేసరికి యారో మార్క్ క్రిందకుంటే నీడిల్ ఆ హోల్లోకి అంటే క్రింద మిషన్ లోపలికి వెళ్తుంది అనమాట. ఆ నీడిల్ అలా క్రిందకి వెళ్తుంది మనం మిషన్ ఆపగానే, రన్నింగ్ చేయటం ఆపితే. సో ఇలా లైట్ లేకుండా ఆగిపోయింది అనుకోండి, సో అటు పైకి ఉండొచ్చు, లేదంటే క్రింద కూడా ఉండొచ్చు. లేదు ఇలా పైకి యారో మార్క్ వచ్చేలా పెట్టుకుంటే నీడిల్ మనం మిషన్ ఆపగానే నీడిల్ పైకే ఉంటుంది అనమాట. సో అది ఆ విధంగా యూజ్ చేసుకోవడానికి అనమాట అండి. సో ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఇందులో చెప్పే విషయాల కంటే ఎక్కువ మన వీడియోస్లో పెట్టాను. ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి, ఒకసారి వీడియో అంతా వాచ్ చేయండి అనమాట. సో మిషన్ అనేది కూడా మనకి నీట్గానే యూజ్ అయిందండి. అలాగే దీనికి లైట్కి ఇక్కడ ఒక స్విచ్ ఇచ్చారు చూసారా. సో ఈ స్విచ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఆన్ అండ్ ఆఫ్. అలాగే ఫ్రంట్ ఇచ్చిన ఈ బటన్ యూజ్ చేసుకుంటే మనకి రన్నింగ్ వచ్చి ఒక్క స్టిచ్ మనకి ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే స్టార్టింగ్లో మనం యూజ్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే ఇది వచ్చేసరికి చాలామంది అడిగారండి, ఇది జపానా చైనానా అని. సో ఇది వచ్చేసరికి జపాన్ అండి, మేడ్ ఇన్ జపాన్ అనమాట. జూకి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కానీ మేడ్ ఇన్ చైనా అని ఇచ్చారు, చూస్తున్నారు కదా. సో ఇది L1 సిరీస్ అనమాట. అలాగే ఈ రౌండ్ ఈ చూస్తున్నారు కదా, ఈ చక్రం వచ్చేసరికి మనకి స్టిచ్చింగ్ అనేది లాంగ్గా షార్ట్గా పెట్టుకోవాలనేది. సో లాంగ్ స్టిచ్ కావాలనుకుంటే ఇలా 5+ పెట్టుకోవాలన్నమాట, లైనింగ్స్ అవి కూడా అటాచ్డ్ చేసేటప్పుడు. సో ఇది వచ్చేసరికి మనకి టాకా కుట్ అనమాట. అంటే కుట్టు స్టార్టింగ్ అలా ఎండింగ్లో మనం టాకా కుట్లా ఇస్తాం కదా, సో దానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో రన్నింగ్ చేసేవాళ్ళు, మిషన్ కుట్టే వాళ్ళకి అది అర్థమవుతుంది. అలాగే మిషన్లో కరెంట్ రావడానికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇది. అలాగే పైన ఇచ్చిన USB ఏంటంటే సెల్ ఫోన్ ఛార్జింగ్కి అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మన వీడియోస్లో అయితే ఫుల్ డీటెయిల్స్ని అయితే పెట్టాము. అలాగే క్రింద వచ్చేసరికి ఫుల్ ఆయిల్, ఒక 1 లీటర్ ఆయిల్ అయితే ఇందులో మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో అది ఓవరాల్ మిషన్. సో దీని ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి యూట్యూబ్లో అయితే 3 వీడియోస్ని అయితే అప్లోడ్ చేశాను, చూడండి. సో చూసారు కదండి, ఇదైతే ఈ లోపల మనం వాడేటువంటి లోపల ఉన్నటువంటి సెటిల్లో ఉన్నదనమాట. ఇది పగిలిపోయిందనమాట. సో ఇలాంటిది తీసుకొచ్చి ఈ సెటిల్ అయితే ఓపెన్ చేసి ఇందులో వేసేసామండి.
సో చూసారా, ఇది ఒక్కటే దీనికి రిపేర్ వచ్చిందనమాట. సో మనం జాగ్రత్తగా దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే చక్కగా రిపేర్ అనేది రాకుండా మంచిగా ఉంటుందండి. చాలా యూజ్ఫుల్ అనుకుంటున్నాను నేను. సో కాబట్టి దీన్ని తప్పకుండా కూడా జాగ్రత్తగా వాడుకోండి, జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేయండి. సో లోపలికి వచ్చేసరికి ఆయిల్ సిస్టమ్ అండి ఇదంతా కూడా. సో చూసారు కదా, ఇదంతా కూడా మనకి 1 లీటర్ ఆయిల్ అయితే అవుతుందనమాట. సో ఆయిల్ అనేది ఇందులో ఫుల్ చేసుకోవాలి, నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో చూడండి, ఈ మెషిన్కి పీకో చేసుకోవచ్చా అని పెట్టారనమాట. సో చూడండి సిస్టర్, మీరైతే ఇది మిషన్కి పీకో పెట్టుకోవడానికి అయితే అవ్వదండి. సో ఇది వచ్చేసరికి నార్మల్ స్టిచ్చింగ్ మాత్రమే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసరికి కూడా మీకు రిప్లై ఇచ్చానండి. 22,000 అయితే అవుతుంది ఓన్లీ మిషన్కి. స్టూల్ వచ్చేసరికి 2,200 అయింది. స్టెప్లైజర్ వచ్చేసరికి 2500 అయిందనమాట. సో ఆటోమేటిక్ ట్రిమ్మర్ ఉందా అక్క? సో దీనికి వచ్చేసరికి ఆటోమేటిక్ ట్రిమ్మర్ అనేది ఉండదండి. ఇదేమి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కాదు కదా, నార్మల్ మిషనే. మనం చిన్న ట్రిమ్మర్స్, హ్యాండ్ ట్రిమ్మర్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని సిజర్స్ యూజ్ చేసుకొని థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో దీనికి వచ్చేసరికి అయితే మీరు ఆటోమేటిక్ ట్రిమ్మర్ అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఎంత తీసుకున్నారు ఇది రిప్లై ఇచ్చేసాం. డీటెయిల్స్ చెప్పండి. డీటెయిల్స్ అనేసరికి మనకి ఫుల్ వీడియో మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే డీటెయిల్స్ తెలుస్తాయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్ అనేది కూడా చెప్పేశాను అందరికీ కూడా. ఎక్కడ తీసుకున్నారు ఎక్కడంటే నేను వచ్చేసరికి విజయవాడలో తీసుకున్నానండి. జేఎస్ గార్మెంట్స్ ఇండస్ట్రియల్ మిషన్స్ వీరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. వాటితో పాటు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా వీరి దగ్గర ఉంటాయండి. జేఎస్ గార్మెంట్స్ అనేసరికి మీకు లొకేషన్స్ సెట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో కొంతమంది అయితే జిగ్జాగ్ వస్తుందా అండి అని అడిగారు. జిగ్జాగ్ కూడా రాదండి ఉమా గారు, జిగ్జాగ్ కూడా రాదు. వీరైతే 2 years బ్యాక్ నన్ను కామెంట్ అడిగారు, జిగ్జాగ్ కూడా రాదు. సో సర్వీస్ గురించి అడుగుతున్నారు. సర్వీస్ అయితే మనం ఎక్కడైతే మిషన్ తీసుకున్నామో అక్కడే మనకి సర్వీస్ అయితే ఇస్తారు. మనం ఒక చోట సర్వీస్ చేసుకుని ఇంకొక చోట మనం సర్వీస్ అడిగితే చేయరు కదండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి ఇండస్ట్రియల్ మిషన్స్ ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు మనకి లోకల్లో ఎక్కడైతే బాగా వస్తుందో చూసుకొని అక్కడే ఈ మిషన్స్ అయితే తీసుకోండి. వారు మనకి సర్వీస్ అనేది బాగా ఇస్తారనమాట. సో నేనైతే ఇది వచ్చేసరికి చెప్పాను కదండి, విజయవాడ జేఎస్ గార్మెంట్స్ దగ్గర తీసుకున్నాను అనమాట. స్పీడ్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపించాను. 4000 స్పీడ్లో అయితే ఉందనమాట. ఎన్ని రకాల పాదాలు వాడచ్చు చూపించండి. మీకు పాదాలు కూడా చెప్పానండి. సో పాదాలు వచ్చేసరికి దీనికైతే మనకి జిగ్జాగ్ రాదు. మీకు ఆల్రెడీ నా వీడియోస్లో పాదాలు ఫుట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఒక వీడియో పెట్టాను, చూడండి. అందులో మనకి అవి యూజ్ అయితేనే యూజ్ అవుతాయి, ఆ వర్క్ మనం చేస్తేనే అవి యూజ్ అవుతాయి. సో ఇవే పాదాలు మనకి వేరే దానికి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మన మిషన్స్ని తీసుకెళ్ళి అక్కడ సెట్ చేయించుకోవాలి. నార్మల్ మిషన్స్ తీసుకునే వాళ్ళకి ఆ పాదాలు సెట్ కావన్నమాట. సో కాబట్టి మీరు ఇలాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు, అలాంటి పాదాలు తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ యొక్క నీడిల్స్ మిషన్ హెడ్ని అయితే మనం తీసుకెళ్ళి అక్కడ సెట్ చేస్తారనమాట. నీడిల్ ఓపెన్ చేసేసి మనం తీసుకున్న ఫుట్స్కి వీలుగా అక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తారనమాట. సో హౌ మెనీ ఫుట్స్ ఆర్ సూటబుల్ దిస్ మిషన్ ఆల్రెడీ చెప్పాను కదండి. నేను ఆల్రెడీ వీడియోలో ఒక వీడియో అయితే పెట్టాను, మీరు తప్పకుండా వీడియో అయితే చూడండి. ఆ యొక్క వీడియోలో ఆ ఫుట్స్ కూడా మీకు సెట్ చేసి స్టిచ్చింగ్ చేసి కూడా చూపించాను అనమాట. సో అలాగే జిగ్జాగ్ కూడా ఉందా మ్యామ్? జిగ్జాగ్ అయితే లేదండి. ఈ మిషన్లో అన్ని రకాల కుట్లు వస్తాయా చెప్పండి అని అడుగుతున్నారు. అమ్మ ఏ కుట్లు రావు ఇందులో, ఓన్లీ నార్మల్ స్టిచ్చింగే వస్తుందన్నమాట. మీకు స్టెప్లైజర్ కూడా చెప్పాను కదా, వీ గార్డ్లో 100 volts అనమాట. ఓవర్ లెగ్ కూడా ఉందా? మిషన్ కాస్ట్ ఎంత? సో ఇందులో ఓవర్ లెగ్ కూడా లేదు సిస్టర్ గారు, ఇందులో ఓవర్ లెగ్ కూడా రాదు. సో మరొక సిస్టర్ అడుగుతున్నారు, పీకో ఫుట్ ఈ మిషన్కి సెట్ అవుతుందా? లేదండి, పీకో ఫుట్ దీనికి సెట్ అవుతుంది. దీనికి కొన్ని ఫుట్స్ అయితే మనకి ఆ మిషన్ తీసుకున్న వారి దగ్గరే ఉంటాయి. మనకి నచ్చిన ఫుట్స్ని అయితే తీసుకోండి, కానీ పీకో అయితే ఇందులో రాదు. అలాంటి పీకో ఫుట్ లాంటిదే నేను ఆల్రెడీ మనకి మిషన్స్ వాడే ఫుట్లో ఒక వీడియో పెట్టాను, 3rd వీడియో అనమాట. అందులో మీకు పీకో వచ్చేలాంటి ఫుట్టే పెట్టాను, కానీ పీకో రాదు. ఆ ఫోల్డింగ్ వస్తుందండి. మనం చూడండి అంచుల చివర మడత పెట్టి కుడతాం కదా, సో అలా వస్తుంది అనమాట. కాబట్టి ఆ వీడియో ఒకసారి చూడండి.
దీనికి అదే చెప్తున్నాను కదా, జిగ్జాగ్ ఫుట్ యూజ్ చేయొచ్చు అంటున్నారు కదా, పీకో అన్న జిగ్జాగ్ అన్న ఒకటేనండి. సో కాబట్టి అది కూడా ఒకసారి మీరు గమనించండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మన డౌట్స్ మన సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే మన ఫ్రెండ్స్ అడిగినటువంటి కొన్ని డౌట్స్కి అయితే నేను రిప్లై ఇచ్చాను. సో మిషన్ కూడా మీకు చూపించాను కదండి, ఒక చిన్న రిపేర్ అయితే వచ్చింది తప్ప అంతకు మించి దీనికి రిపేర్ అయితే ఏం రాలేదు. 2 ఇయర్స్ నుంచి కూడా దీన్ని కంటిన్యూగానే యూజ్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా తీసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్స్ని అయితే సంప్రదించి సో జిన్, జాక్, జూకి ఏ మిషన్స్నైనా తీసుకోవచ్చు. సో ఇవి వచ్చేసరికి విజయవాడ, రాజమండ్రి, సో ఇలా మెయిన్ సిటీస్లో ఎక్కడైనా సరే అవైలబుల్గానే ఉన్నాయండి. సో మనకి వైజాగ్ వచ్చేసరికి చక్కగా చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో ఈ జిన్ కంపెనీ వారిది అయితే డీలర్స్ కూడా ఉన్నారు. మనకి వైజాగ్ వచ్చేసరికి విశాఖ ఏజెన్సీ అని, సో వారి దగ్గర కూడా ఈ యొక్క మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వారి యొక్క అడ్రస్ కూడా వస్తుందండి. వీలైతే మీకు డిస్క్రిప్షన్లో అడ్రస్ని కూడా వారి ఫోన్ నెంబర్ని అయితే పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.